అండ్ మళ్ళీ వేరే కలర్ తీసుకున్నాను యాన్. ఇవి రెండు మనము అటాచ్ చేసుకొని ఫ్లవర్ మేక్ చేద్దాము. ఓకేనా. మనము ఈ ఎల్లోనే మిడిల్లో తీసుకొని సైడ్ పెటల్స్ కోసము డిఫరెంట్ కలర్స్ని యూజ్ చేయొచ్చు. ఓకేనా. కలర్ చేంజెస్ చేసుకోవచ్చు. వైట్ కలర్ చేయొచ్చు, రెడ్ కలర్ యూజ్ చేయొచ్చు, ఆరెంజ్ యూజ్ చేయొచ్చు. మనకు నచ్చిన కలర్స్ తోటి మనం డెకరేట్ చేసుకోవచ్చు. మన కలర్ కాంబినేషన్ అనేది చూసుకోవాలి. ఈ యాన్ ఉంది కదా, ఈ యాన్ని మనం ఏం చేస్తామంటే ఇలాగా హుక్ని ఇన్సర్ట్ చేసి లోపల నుంచి యాన్ ఇలా తీసుకుంటాము. యాన్ తీసుకొని ఇలా తీసుకొచ్చేస్తాము. ఓకేనా. లోపలికి ఇన్సర్ట్ చేసేస్తాము. ఓకే. ఇప్పుడు గ్రీన్ కలర్ యాన్ ఉంది కదా, ఇక్కడ బ్యాక్ సైడ్ స్టిచ్చెస్లోకి ఇలా హుక్ని ఇన్సర్ట్ చేసి ఇలా యాన్ తీసుకోవాలి. ఓకేనా. ఇక్కడ టై చేసేద్దాము. టై చేస్తే మనకి మళ్ళీ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది మనకి. ఓకేనా. అండ్ తర్వాత ఇవి రెండు మిక్స్ చేసుకొని రెండు మనం యాడ్ చేసుకొని మేక్ చేద్దాము, తయారు చేసుకున్నాము. ఓకేనా. ఇప్పుడు ఏదో ఒక కార్నర్లో జస్ట్ 1 స్టిచ్ హుక్ని ఇన్సర్ట్ చేయండి. తర్వాత ఇక్కడ పిన్కి చైన్కి హుక్ని ఇన్సర్ట్ చేయండి. ఇలాగా 2 చైన్స్ ఇవి. ఓకేనా. పిన్ పెట్టేసేయండి ఇక్కడ. ఓకే. మనం ఎలా మేక్ చేస్తామంటే ఓన్లీ జస్ట్ మనకి ఇవి రెండు ఇలా ఉంటాయి, కలిసి ఉంటాయి అన్నమాట. అందుకోసం మనము పిన్ని యూస్ చేస్తున్నాము. సరేనా. అండ్ ఇలా రెండు కలిపి మనం మేక్ చేసుకోవాలి. ఓన్లీ ఇక్కడ మనము చైన్, ఇక్కడ ఈ చైన్ ఉంటుంది కదా, ఈ చైన్ తీసుకోవాలి. ఇక్కడ చైన్, ఎండింగ్ చైన్, తర్వాత ఈ చైన్. ఓకేనా. ఈ రెండు ఇలా యూజ్ చేసుకొని మేక్ చేస్తాము. ఓకే. ఇలాగా ఈ రెండు చైన్స్ని ఇలా యూజ్ చేసుకొని మేక్ చేస్తాము. రెండు జాయింట్ చేసుకుంటూ ఫ్లవర్ మొత్తాన్ని మేక్ చేస్తాము. ఓకేనా. తర్వాత స్లిప్ నాట్ వేద్దాం. ఫస్ట్ స్లిప్ నాట్ వేసుకొని యాన్ని తీసుకుంటున్నాను. యాన్ తీసుకొని 2 చైన్స్లో నుంచి తీసుకోవాలి ఇలాగా. ఓకేనా. 2 చైన్స్లో నుంచి తీసుకొని జాయింట్ చేసుకుంటూ తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు దగ్గరగా జరపండి హుక్ని, లూప్ని. తర్వాత తర్వాత చైన్ వేయాలి. 1 2 చైన్స్ తీసుకున్నాను. ఓకే. మనం ఓన్లీ ఈ రెండు చైన్స్లోనే మనం మేక్ చేసుకోవాలి. ఈ మొత్తం ఏం మేక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. చేసుకున్న తర్వాత ఈ 2 చైన్స్ తీసుకున్నాక మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి ఇక్కడ సేమ్ చైన్లోకి హుక్ని ఇన్సర్ట్ చేయాలి. ఓకే. మళ్ళీ సేమ్ బ్యాక్ సైడ్ కూడా రెండు కలిపి తీసుకోవాలి మనం మేక్ చేసేటప్పుడు. ఓకేనా. ఇలాగా మేక్ చేసేటప్పుడు 2 తీసుకొని ఇప్పుడు డబుల్ క్రోషియా మేక్ చేస్తాము. 1 డబుల్ క్రోషియా హ్యాండ్ ఓవర్ చేసుకొని మళ్ళీ హుక్ని ఇన్సర్ట్ చేస్తాము. మళ్ళీ యాన్ తీసుకుంటాము. రెండిటిని కలుపుకుంటూ యాన్ తీసుకోవాలి. ఓకేనా. యాన్ తీసుకొని ఇలాగ రెండు కలుపుకొని యాన్ తీసుకోవాలి. యాన్ తీసుకొని మళ్ళీ సెకండ్ డబుల్ క్రోషియా. ఓకేనా. అండ్ ఇంకొకసారి డబుల్ క్రోషియా మేక్ చేస్తాం. మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ సేమ్ నేను ఒకే చైన్లో మేక్ చేశాను. డబుల్ క్రోషియా 3 టైమ్స్ మేక్ చేశాను. తర్వాత మళ్ళీ 1 చైన్ వేసుకుంటాము. నెక్స్ట్ చైన్లోకి స్లిప్ నాట్ వేస్తాము. రెండు కలుపుకుంటూ రెండు జాయింట్ చేస్తూ మేక్ చేసుకుంటాము. ఓకేనా. అబ్జర్వ్ చేయండి. రెండు జాయింట్ చేస్తూ మేక్ చేయాలి. రెండు జాయింట్ చేసుకొని యాన్ తీసుకొని స్లిప్ నాట్ వేసేస్తాము ఇక్కడ. ఓకేనా. ఇలాగా మనకి ఒక పెటల్ అయిపోయింది. సేమ్ అలాగే అన్నీ మేక్ చేస్తాం. మళ్ళీ
అన్ని పెటల్స్ లాగే మేక్ చేసుకుంటాము. మళ్ళీ 2 చైన్స్ వేస్తాము, మళ్ళీ యాన్ ఓవర్ చేస్తాము అండ్ హుక్ని ఇన్సర్ట్ చేసుకుంటాము, తర్వాత యాన్ తీసుకుంటాము. ఓకేనా, ఇలాగా మళ్ళీ 3 టైమ్స్ డబుల్ క్రోషియా మేక్ చేస్తాం. 1 డబుల్ క్రోషియా, సేమ్ చైన్లోకి హుక్ని ఇన్సర్ట్ చేసి బ్యాక్ సైడ్ తీసుకొని ఇలాగా మనము ఇలాగే అన్ని పెటల్స్ మేక్ చేసుకోవాలి. ఓన్లీ 1 చైన్లోనే మేక్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే ఈజీ అవుతుంది. ఓకేనా, 1 or 2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతుంది. మళ్ళీ ఇలాగా చైన్స్ తీసుకొని అండ్ ఇలాగ స్లిప్ నాట్ వేసేయాలి. ఓకేనా, ఇప్పుడు 2 పెటల్స్ కంప్లీట్ అయినాయి. ఓన్లీ 1 చైన్లోనే మేక్ చేశాను నేను. ఓకేనా, ఇదిగోండి. ఓకే, ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి యాన్స్ని. టోటల్ ఇలాగే మేక్ చేద్దాము. కొంచెము వీడియోని మోషన్ స్లో చేసుకొని కూడా చూడొచ్చు. ఓకేనా, ఇలా యాన్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ చైన్లోకి 2 చైన్స్ వేసి ఇలాగా 3 టైమ్స్ మేక్ చేయాలి. నేను స్లిప్ నాట్ వేసాక 2 చైన్స్ వేసాను. తర్వాత నెక్స్ట్ చైన్లోకి హుక్ని ఇలా ఇన్సర్ట్ చేసుకొని 2 కలిపి జాయింట్ చేసుకుంటూ యాన్ తీసుకున్నాను. ఓకే, 3 టైమ్స్ మళ్ళీ సింగిల్ క్రోషియా మేక్ చేస్తాము. వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఇక్కడ స్లిప్ నాట్ వేస్తున్నాము, 2 కలిపి జాయింట్ చేసుకుంటూ. ఓకేనా, నేను ఈ లోపల స్టఫ్ ఏం చేయలేదు. ఓకేనా, స్టఫ్ చేయకపోయినా మనకి పర్వాలేదు, చిన్న ఫ్లవర్ కాబట్టి.
కొంచెం టైట్ వచ్చింది ఇక్కడ, అంతే, ఏం లేదు, గ్యాప్ వస్తుంది. టైట్ వస్తుంది అప్పుడప్పుడు, ఏం పర్లేదు, కొంచెం ట్రై చేయండి, నీడిల్ దిగుతుంది. ఓకేనా. లాస్ట్లో మళ్ళీ స్లిప్ నాట్ వేసేస్తాము. స్లిప్ నాట్ వేసేసి ఇలా యాన్ తీసుకుంటాము, కొంచెం పెద్ద యాన్ తీసుకొని కట్ చేస్తాము. ఓకేనా. కట్ చేసుకొని ఈ యాన్ని లోపలికి ఇన్సర్ట్ చేసేసుకున్నాము. ఇలా తీసుకొని ఇక్కడ ఫ్లవర్ ఉంది కదా, పెటల్ దగ్గర ఇన్సర్ట్ చేద్దాము. బ్యాక్కి వెళ్ళిపోతుంది. మనం ఏ ఫ్లవర్కైనా ఇలాగే మేక్ చేస్తాము. జస్ట్ ఇవి కలర్ కాంబినేషన్స్ ఇవి. అండ్ ఓకేనా, ఇలాగా మనం మేక్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇక్కడ టై చేసుకున్నాము. తర్వాత ఇవి రెండు ఉంటాయి కదా, వీటిని మనము లోపలికి ఇలా ఇన్సర్ట్ చేసేద్దాము. నీడిల్లోకి తీసుకొని అన్ని ఇలా బ్యాక్ స్టిచ్చెస్ ఉన్నాయి కదా, బ్యాక్ స్టిచ్చెస్లోకి ఇన్సర్ట్ చేసేయండి. బ్యాక్ స్టిచ్చెస్లోకి ఇన్సర్ట్ చేసి కట్ చేయండి. ఓకేనా. కూడా ఫస్ట్ నీడిల్ని ఇలాగా ఇన్సర్ట్ చేసేయండి. మనం ఇది చిన్నగా ఉంది కాబట్టి, ఓకేనా. ఇప్పుడు ఇలా తీసుకొని ఇట్లా లాగేసేయండి, ఇటు వచ్చేస్తుంది సైడ్కి. ఓకేనా. నీట్గా ఉంటుంది ఫ్లవర్ మనకి. ఇది ఇప్పుడు క్లిప్కి మనం యూస్ చేయొచ్చు. ఓకేనా. క్లిప్కి యూస్ చేయొచ్చు, ఇలాగ హెయిర్ బ్యాండ్స్, కీ చైన్స్, అండ్ ఇలాగే మనం మేక్ చేసుకుంటామని. ఓకేనా. ప్రాక్టీస్ చేయండి.